యెహోషువ గ్రంథానికి 24 అధ్యాయాలు. ఈ 24 అధ్యాయాల్ని ఎట్లాగా మనం ధ్యానం చేయొచ్చానంటే, మొదటి అధ్యాయంలో యెహోషువ పిచ్చి పిరుకోడు. ఎందుకనంటే వాళ్ళ గురువు గారు ఉన్నారు కదా మోషే ఇదిగో అంత దూరంలో యోర్దాను నది ఉంటుందంటే ఒక 8-10 కిలోమీటర్ల యువతల నెబో అనే కొండ ఉన్నది. దేవుడు ఏమన్నాడంటే, మోషే కొండ మీదకి రా అన్నాడు. వచ్చాడు. కొండ మీదకి వస్తే ఆ కొండ మీద నుంచి అదే యెరూషలేము, అదే బెత్లెహేము, అదే యెరికో అన్ని ఊర్లు చూపిస్తున్నాడు. ఏంటి ప్రభా ఇక్కడ నుంచి చూపిస్తున్నావు అన్నీ అని అంటే అన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళవు, ఇక్కడే చచ్చిపోతావు. ఎందుకు ప్రభా అని అంటే, నాకు బాగా కోపం వచ్చింది నీ మీద. నేనేం చేశాను కోపపడటానికి? నీ బిడ్డల్ని 40 సంవత్సరాలు నేను కష్టపడి నడిపించి రాలేదా అని అంటే, అంతా చేశావు కానీ నేను చెప్పినట్లు చేయలేవు, అందుకే కోపం వచ్చింది. ఏం చేశాను? వారం రోజుల క్రితం నీళ్లు కావాలని నన్ను అడిగితే నేనేం చెప్పాను? వెళ్ళి ఆ బండ దగ్గరికి వెళ్ళి బండా నీళ్ళు ఇవ్వవా అని అడగమన్నా. నువ్వేం చేసావు? గర్వంగా ప్రవర్తించావు, నామూషిగా అనిపించింది. అందరి ముందు బండతో మాట్లాడటం సిగ్గు అనిపించింది. కర్ర తీసుకొని బండని వేసిపెట్టి కొట్టావు. నేను ఒకవేళ నీళ్ళు ఇవ్వలేదనుకో ఏమైండేది? ఆ బండను బాదినట్టు నిన్ను బాధి చంపేసి ఉండేవాళ్ళు నీళ్ళు లేక. అందుకని నిన్ను చంపకూడదాళ్ళని బండలోంచి నీళ్ళు ఇచ్చేసా. నీళ్ళు ఇచ్చింది ఎవరో? నేను. అంటే నువ్వు బండను కొట్టినప్పుడు ఎవరిని కొట్టినట్లు? నన్ను కొట్టినట్లు. అంటే నా దృష్టిలో బండ దేవుడు అని కాదు, బండలో దేవుడు ఉన్నాడు అని కాదు. బండను కొడితే నన్ను కొట్టినట్లు అంటానికి అర్థం ఏంటో తెలుసా? చిన్న మాట చెప్తా. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి పనులు జరిగాయా? ఏంటనంటే, మీ పిల్లలకి మీ మీద కోపం వచ్చిందనుకో, అమ్మ మీద నాన్న మీద కోపం చూపించలేకపోతే వాళ్ళ చేతిలో ఉన్న ప్లేట్ కింద పడేసి తలుపు టాప్ మని మూసేసి వెళ్ళిపోవటం ఎప్పుడైనా చూసారా? తలుపు గట్టిగా మూసేసిన ప్లేట్ కింద టపేలు మన పడేసిన ఆ కోపం ఎవరి మీద చూపించినట్లు? నాన్న మీద అమ్మ మీద కదా. అంటే వాళ్ళ మీద చూపించలేక వస్తువుల మీద చూపించడం, బట్టలు ఇసురు కొట్టేసి వెళ్ళిపోవటం ఎప్పుడైనా చూసారా? అదేవిధంగా దేవుడి మీద చూపించే కోపం బండ మీద చూపించాడు. దీన్నే మనం తెలుగులో సామెత అంటాం, అత్త మీద కోప దుత్త మీద చూపించారని కదా. అదనమాట. దేవుడి మీద ఉన్న కోపం బండ మీద చూపించాడు. కానీ దేవుడికి అర్థమైంది. చాలామంది తల్లిదండ్రులు, ఏయ్ తలుపు అంత బాగా ఎందుకు వేస్తున్నావు గట్టిగా అని అంటే, జారిపోయిందిలే అది నేను కవరింగ్ ఇస్తారు. కానీ వాళ్ళకి అర్థమైపోయింది అమ్మ మీద కోపం ఉంది అనేసి. అదేవిధంగా దేవుడు అన్నాడు, నువ్వు నా మీద కోపగించుకున్నావు కదా, నాకు కూడా కోపం వచ్చింది. నువ్వు కోపగించుకొని బండను కొట్టావు, నేను కోపగించుకొని నిన్ను లేపేస్తున్నా అని దేవుడు మోషేని చంపేశాడు. మోషే చచ్చిపోయిన తర్వాత శవం కూడా దొరకనివ్వలేదు ఇశ్రాయేలీయులకి. దొరికిందనుకో, ఈయనే మా దేవుడు, మమ్మల్ని ఐగుప్తులోంచి తెచ్చింది ఈయనే అని పూజ చేసి ఉండేవాడు. అందుకనే శవం కూడా దొరకనివ్వాల. దేవదూతలు వచ్చి మోషే శవాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడో పాతి పెట్టేశారు. మనకు తెలియదు, ఇప్పుడు కూడా దొరకలేదు, అది అయిపోయింది, వదిలేండి. అయితే యెహోషువ లేదా, ఎదురు చూశాడు, గురుగారు రావట్లేదు. ఇక బాగా బాధేస్తే దేవుడు చెప్పాడు, అయ్యా ఏం ఎదురు చూస్తావు, గురువుగారు రారు, భయపడద్దు, నేనున్నాను నీకు. గురువుగారికి ఎలా తోడుకుంటున్నానో నీకు కూడా అలాగే తోడుకుంటా. నువ్వు ఓ పని చేయి, రోజు వాక్యం చదువుకోయే, రోజు దేవుని వాక్యం ధ్యానం చేయాలి అని చెప్పాడు. సరే అన్నాడు. ఇది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయంలో వాళ్ళ గురువుగారు రాసిన వాక్యం ధ్యానం చేయటం బట్టి ఒక విషయం గుర్తొచ్చింది. మా గురువుగారు వేగురు వారిని పంపించాడు కాబట్టి నేను కూడా పంపిస్తా అనేసి కొంతమందిని పంపించాడు. వాళ్ళు రాహాబు అనేటువంటి వేశ్య ఇంటికి వెళ్తే ఆవిడ చెప్పింది, అయ్యగారు మీరు వస్తున్నారంటే మా వాళ్ళందరికీ పిచ్చ భయం పట్టుకొని తెలుసా, మీ దేవుడు గొప్ప దేవుడు అంట కదా, యూదులను కూడా నీళ్లు తాగిపించాడంట కదా, మాకు పిచ్చ భయం పట్టుకుంది. ఒక విధంగా ధైర్యం వచ్చేసింది. ఓహో వీళ్ళకేమేమంటే భయమా అని అనుకున్నారు. ఈ మూడో అధ్యాయంలో యోర్దాను నది దాటాలి. యోర్దాన్ అనేది చిన్న కాలువ అండి, పెద్దదేం కాదు. మన పంట కాలువలు ఉంటే అలాంటి అనమాట, ఓ చిన్న కాలువ, దాంట్లోంచి ఎవడైనా దాటి వెళ్ళిపోవచ్చు. కానీ విచిత్రం ఏంటి తెలుసా, ఆ పంట కాలువకి సంవత్సరానికి ఒకసారి వరద వస్తుంది. వరద వచ్చినప్పుడు 1 మైలు అంత అవుద్ది. 1 మైలు బాగా వేగంగా నీళ్ళు వస్తాయి, ఎవడు వెళ్ళలేడు, కొట్టుకెళ్ళిపోతారు సముద్రంలోకి. అలాంటి టైంలో నీరు దాటాలన్నమాట. అది ఎలా దాటాలి?
దాటేటప్పుడు ఏమవుద్ది, దాటిన తర్వాత ఏమవుద్ది, ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు 3వ అధ్యాయం. 4వ అధ్యాయంలో ఎలా దాటారో చెప్పాడు. 5వ అధ్యాయంలో దాటి అవతలికి వెళ్ళిన తర్వాత సున్నతి చేయించుకొని దేవునికి సంబంధం ఏర్పరచుకున్నారు. 6వ అధ్యాయంలో ఎరుకో మీద దాడి చేయటం మొదలుపెట్టారు. ఇక 8, 9, 10, 12వ అధ్యాయం దాకా ఒక పట్టణం తర్వాత ఒక పట్టణం, మొత్తం 10 పట్టణాల మీద విజయాన్ని సాధించారు. 1 నుంచి 12 దాకా వాళ్ళు యుద్ధాలు చేశారు. 13 నుంచి 24 దాకా చేసిన యుద్ధాల ద్వారా సంపాదించుకున్న దాన్ని పంచిపెట్టుకున్నారు. అదనమాట యెహోషువ గ్రంథం యొక్క చరిత్ర. మొదటి అధ్యాయం భయంతో స్టార్ట్ అయింది. చివరి అధ్యాయంకి వచ్చేప్పటికి 23వ అధ్యాయంలో నేనును నా ఇంటి వారము యెహోవాను సేవింతుము. అదే భయంతో ఆరంభమైంది, సేవతో ముగిసింది కదండి. భయం వేసి నేనేం చేయను అన్నాడు, చివరికి వచ్చేప్పటికి ఏమైనా సరే దేవుని సేవ చేస్తానన్నాడు. ఈ విధమైనటువంటి గొప్ప ఉద్యమంగా మారిందే యెహోషువ గ్రంథం. భయం వేసినప్పుడు, బాధ కలిగినప్పుడు, నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరివాణ్ణి ఎలాగా అని అనిపించినప్పుడు యెహోషువ గ్రంథం చదువుకోండి, బాగా సహాయం చేస్తుంది. కథలాగా చదువుకుంటూ వెళ్ళిపోండి, 24 అధ్యాయాలు, గొప్ప ధైర్యం వచ్చేస్తుంది. సీరియల్ చూస్తారు అరగంట సేపు, ఏమొస్తుందో నాకు తెలీదు. అదే అరగంట సేపులో ఒక 5 అధ్యాయాలు చదువుకోగలిగితే ఎంత లాభం వస్తుందో తెలుసా, ఎంత ఊరట కలుగుద్దో తెలుసా, ఎంత ధైర్యం వస్తుందో తెలుసా, మీకున్నటువంటి బాధ క్షణాల్లో పోతుంది తెలుసా. అది యెహోషువ గ్రంథం చేయగలిగేది. ఇది యెహోషువ గ్రంథం యొక్క పరిచయం. ఇప్పుడు దీంట్లో ఒక భాగాన్ని మనం చూస్తాం. ఇప్పుడు మీ బైబిల్ తీస్తారా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం బైబిల్లో 6వ పుస్తకం. మోషే గారు రాసిన 5 పుస్తకాలు, ద్వితీయోపదేశకాండం తర్వాత యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయానికి జాగ్రత్త చూడండి, 17 వచనాలు ఉన్నాయి. 17 వచనాలు. ఈ 17 వచనాల్లో యోర్దాను నది ఎలా దాటాలో దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ 17 వచనాల్లో ఒక మాట 10 సార్లు కనబడుతుంది. ఒక మాట ఏంటి ఆ మాట అని అంటే మందసం. చెప్పండి ఒకసారి. మందసం అనే మాట 10 సార్లు కనబడుతుంది అన్నమాట. ఎందుకు సార్ మందసం అనేది అన్నిసార్లు కనబడింది? మందసం అంటే ఏంటి? ఇది మీకు వచ్చే ప్రశ్న. ఈ యొక్క అధ్యాయంలో ఇశ్రాయేలీలు యోర్దాను నది దాటడానికి అతి ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? మందసం. అంటే దేవుడు ఏం చెప్పాడంటే, మందసం అంటే ఏంటి చెప్తానులే. మందసం అనేది ఈ కింద పెట్టి ఉందే, ఆ పెట్టి అంత ఉంటుంది, పెద్ద పెట్టి, అర్థమైందా? ఆ పెట్టి లాంటి దాన్ని 12 మంది ముయ్యాలన్నమాట. దానికి అటు ఇటు రాడ్లు ఉంటాయి, పల్లకిలాగా, ఇటు 6, అటు 6. ఆ మందసాన్ని పట్టుకొని వెళ్తే అందరూ కూడా మందసాన్ని చూడాలంట. మందసం అందరికీ కనబడతాను, కానీ ఇశ్రాయేలుని 1 కిలోమీటర్ వెనక్కి వెళ్ళిపోమంటాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, కొంచెం దూరం దాకా ఖాళీ వదిలేశారు. ఇక్కడ ఎందుకు వదిలేశారు తెలుసా? అందరికీ నేను కనబడాలని, స్టేజ్ మీద ఎవరెక్కితే వాళ్ళకే కనబడాలని అంత దూరం వదిలేశారు. అయితే స్టేజ్ ఎత్తారు కదా, అందుకని కొంచెం వెనక్కి వెళ్ళమన్నారు. మందసాన్ని పైకి ఎత్తలేరు కదా, అందుకే మనుషుల్ని దూరం వెళ్ళిపోమన్నారు. కిలోమీటర్ దూరం వెళ్ళిపోతే దగ్గర 5-6 లక్షల మంది వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే మందసాన్ని ఎత్తుతారు. మందసాన్ని ఎత్తి ముందు 6, వెనక 6 వెళ్తారు. వాళ్ళు అలా చూస్తూ ఉంటారు, దాని వెనకాలే వెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే నీళ్ళల్లో కాళ్ళు పెడతారో అందరూ చూస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరందరూ చూస్తున్నప్పుడు యోర్దాను నీళ్ళు అలా వెనక్కి వెళ్ళిపోతాయి, దారి ఏర్పడుతుంది 6 నెలలు. అప్పుడు నడుచుకుంటా అవతలికి వెళ్ళిపోవాలి. మందసం యోర్దాను నదిలోనే ఉంటుంది. అయితే చివరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ మందసాన్ని పట్టుకొని వస్తే నీళ్లు కలిసిపోతాయి. అంటే యోర్దాను నదిని మందసం ఒక విధంగా విభజించినట్లు అన్నమాట. వాళ్ళ ముందు మందసం ఉంది కాబట్టి వాళ్ళు యోర్దాను దాటేశారు. ఇది దాంట్లో జరిగింది. అయితే ఇప్పుడు నేను దీన్ని మీకు మాట చెప్తా. ఏమన్నా తెలుసా? వాళ్ళకి యోర్దాను అడ్డు, దేవుడు చెప్పిన దేశంలోకి వెళ్ళటానికి. ఆ అడ్డు దాటడానికి వాళ్ళ ముందు ఏముంది చెప్పండి నాకు? మందసం. చెప్పాలి మీరు, ఏముంది? వాళ్ళ ముందు మందసం ఉంది కాబట్టి అడ్డు దాటేశారు. నేను ఇందాక ఒక మాట చెప్పా, మీలో చాలామందికి పవిత్ర జీవితం జీవించడానికి, దేవునికి ఇష్టమైన వాళ్ళుగా జీవించడానికి ఏదో ఒకటి అడ్డు ఉంటుంది. అయితే
ఆ అడ్డు తొలగాలంటే మనకు కూడా ఒక మందసం ఉంటే సరిపోదు. సార్ మందసం అంటే ఏంటి? మందసం అంటే మనం కూడా ఇలాంటి చెక్క డబ్బా ఒకటి తయారు చేసుకోవాలా? ఇదని మందసం అని అంటే యూదులకి ఏమని అర్థం అని తెలుసా? రే, మందసం అంటే ఏంట్రా? మందసం అంటే దేవుడు మాతో ఉన్నాడని అర్థం సార్, దేవుని సన్నిధి. అవునా? మందసం ఉంటే దేవుడు మాతో ఉన్నట్లే, దేవుడు మాతో ఉన్నట్లే అని మందసాన్ని చూపించంటారు. ఇది ఎలాగంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. విశ్వాసులైన వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు అనుకుందాం. దేవుని బిడ్డలో విశ్వాసులు ఇల్లు కట్టుకున్నారు. ఇంటి ఓపెనింగ్కి అర్థమైందా? ఆ విశ్వాసులు ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు వాళ్ళ సంకలం ఏముంటుంది చెప్పండి నాకు? బైబిల్. ఎందుకని? బైబిల్ ఉంటే వాళ్ళకి ఏమిటి ఫీలింగ్? దేవుడు మాతో ఉన్నాడని. అంటే బైబిల్లోనే ఉంటాడు దేవుడు. అసలు అయినా బైబిల్లో ఉంటాడు దేవుడు? దేవుడు బైబిల్లో ఉండడు, ఉంటే మనలో ఉంటాడు. అర్థమైందా? కానీ బైబిల్ పట్టుకుంటే మనకేమనిపిస్తుంది? ధైర్యం. నేను బైబిల్ తీసుకెళ్ళద్దు అంటలా, చెప్తున్నా. బైబిల్ పట్టుకుంటే మనకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి మందస్సు చూడంగానే దేవుడు మాతో ఉన్నాడు, ఆ ధైర్యంతో ముందుకెళ్ళిపోతారనమాట. అది మందస్సం అంటే. అయితే మరి అప్పట్లో వాళ్ళు మందస్సాన్ని వాడారు. మరి మనకి మందస్సం ఏమవుతుంది? మనకి మందస్సం ఏంటి తెలుసా? యేసయ్య. యేసయ్య మనతో ఉండేవాడు. మందసాన్ని యేసయ్యని పోలుస్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఇప్పుడు చెప్తాను అసలు మందసం అంటే. మందసాన్ని తుమ్మ చెక్కతో తయారు చేస్తారు. తుమ్మ చెక్కతో తయారు చేసిన ట్రంక్ పెట్లు ఉంటాయి, పురాతన కాలమైన ట్రంక్ పెట్లు, చెక్క పెట్లు, అలా ఉంటుంది అన్నమాట. తుమ్మ చెక్కతో తయారు చేస్తారు. నల్ల తుమ్మ చెక్క, అది మందసం. ఆ నల్ల తుమ్మ చెక్కతో తయారు చేసిన పెట్టికి పైన కింద అంటే లోపల బయట ఏం చేస్తారంటే బంగారపు రేకు కొట్టేస్తారు. బంగారపు రేకు ఉంటుంది, కొట్టేస్తారు. బంగారపు రేకు మొత్తం పెట్టంతా కొట్టేస్తే పెట్టేలా కనబడుతుంది, బంగారపు కెట్లాగా. అవునా? అటు ఇటు 2 గెడబొంగులు పెడతారు. ఎందుకంటే దాన్ని మొయ్యటానికి. ఆ గెడబొంగులు కూడా ఏం చేస్తారు తెలుసా? బంగారంతో చుట్టేస్తారు. కాబట్టి మొత్తం అంతా కూడా బంగారమే ఉంటుంది. ఆ మందసం అంటే డబ్బాలో 3 వస్తువులు పెడతారు. ఏమేమి పెడతారంటే మోషే గారి 10 ఆజ్ఞలు ఉన్నాయా, అవి పెడతారు. రెండోది అహరోను గారి కర్ర ఉంటుంది, తాతగారి కర్ర, దాన్ని ఒకటి పెడతారు. మూడోది ఏంటనంటే ఓ చిన్న గిన్నెలో, ఓ బంగారు గిన్నెలో అంత మన్నాను పెడతారు. ఆ 3 దాంట్లో ఉంటాయి అన్నమాట. ఇది మందసం అంటే. ఆ చెక్క పెట్టి ఉంటుంది కదా, దాని మీద 2 బంగారపు దేవదూతలు ఉంటాయి రెక్కలు కప్పుకొని. అది మందసం అంటే. అది మోసుకొని వెళ్ళిపోతే దేవుడు మాతో ఉన్నాడు అని అనుకుంటారు. అయితే నేను అన్నాను కదా, వాళ్ళకి మందసం ఏంటో మనకి ఎవరది చెప్పండి నాకు? ఎవరది? యేసయ్య. ఎవరది? అవునా కదా. యేసయ్య పుట్టినప్పుడు యోసేపుకి పుట్టక ముందు యోసేపుకి గాబ్రియల్ దూత ఉంటాడు తెలుసా? మరియమ్మకు బాబు పుడతాడు, అతనికి యేసు అని పేరు పెట్టండి. అతనితో ఇంకో మాట అంటాడు, అతనికి ఇమ్మానుయేలు అని పేరు ఉంటుంది. ఇమ్మానుయేలు అంటే ఏంటి? దేవుడు మనకి, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, దేవుడు మనకి తోడుగా ఉంటాడు, మన ముందు ఉంటాడు. ఆయన మన ముందు పెట్టుకొని నడిస్తే సరిపోతుంది. అవునా? మందసాన్ని యేసు ప్రభుతో ఎలా పోలుస్తారు సార్? మందసంలో ఉన్నది యేసు ప్రభుకి ఎలా పోలిక అవుతుంది? దాన్ని కూడా మీకు విడమర్చి చెప్తాను. మందసంలో మొత్తం 5 వస్తువులు ఉన్నాయి. ఏంటి సార్ అంటే, ఒకటి చెక్క, రెండోది బంగారం, మూడోది మోషే 10 ఆజ్ఞలు, నాలుగోది అహరోను కర్ర, ఐదోది మన్నా. ఈ 5 కూడా మనకి యేసే కనబడతాడు. ఈ 5 కూడా ఎలా కనబడతాడంటే, ఈ పెట్టిని 2 వస్తువులతో తయారు చేశారు. ఒకటి చెక్క, ఇంకోటి బంగారం. చెక్క గట్టిదా, బంగారం గట్టిదా? చెక్కే గట్టిది. అవునా? చెక్క విలువైందా, బంగారం విలువైందా? బంగారమే విలువైంది. చెక్క ఎక్కువ కాలం ఉంటుందా, బంగారం ఎక్కువ కాలం ఉంటుందా? బంగారం ఎక్కువ కాలం ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ 2 వేరువేరు. ఈ రెండింటిని చూస్తే యేసేలో 2 గుణాలు మనకు కనబడతాయి. ఏంటి సార్ 2 గుణాలు అంటే, చెక్క మామూలు చౌకగా ఉండేది, బంగారం విలువైంది. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనలో 2 గుణాలు ఉన్నాయి. ఏంటి ఆ 2 గుణాలు అంటే, యేసయ్య మనిషి, యేసయ్య దేవుడు. ఇది కొంచెం అర్థమయ్యేటట్లు చెప్తా. యేసయ్య మనిషి, యేసయ్య దేవుడు. ఎలాగ సార్ ఇది అని అంటే, ఇప్పుడు మనందరికీ కూడా దేవుడు అంటే భయం.
మనందరికీ దేవుడు అంటే భయమే. కానీ నాకు భయం లేదు సార్ అని అంటారు, కానీ అంత ఉత్తుత్తులే. మీకు భయమో కాదో చెప్పమంటారా? ఒకవేళ మీరింట్లో ఒక్కళ్ళే ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు అనుకో, ఎవ్వరు లేరు, ఒక్కళ్ళే ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు, తలుపులు గిలుపులు అన్నీ వేసేసుకొని, ప్రభా బాగా కష్టాలు ఎక్కువైపోయినాయి ప్రభా, సమాధానం చెప్పవా, జవాబు ఇవ్వవా అని అడుగుతూ ఉన్నారు. ఎవ్వరు లేరు ఇంట్లో. ఈలోగా ఒక మగ గొంతుకుతో అమ్మా చెప్పమ్మా ఏంటి కష్టాలు అని స్వరం వినబడింది అనుకో, ఏం చేస్తారు మీరు? గదిలోంచి బయటకు పారిపోయి వచ్చేస్తారా లేదా? మరి అది దేవుడు అంటే మనందరికీ భయమే. కనబడినంతసేపు కబుర్లు ఆడతాం, కనబడితే మనందరికీ టారే. అవునా కదా? దేవుడు అంటే మనకు భయమే. ఎందుకంటే మనం పాపులు, ఆయన పవిత్రుడు, మనం ఆయన్ని ఎదుర్కోలేం. అయితే ఈ సమస్య మనకే ఉంది, దేవుడికి కూడా ఉంది. దేవుడేమో మన దగ్గరికి వస్తాడే, బాబు నువ్వు రావద్దా ఆయన పోతారు. అవునా కదా? మనం దేవుడు లేకుండా బతకలేం. అంత దాకెందుకు? ఒకసారి దేవుడు ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలీలతో ఎడారిలో ఉన్నప్పుడు, మోషే వాళ్ళందరినీ పిలు, నేను ఒకసారి మాట్లాడతానంటే వీళ్ళంతా కలిసి మోషేతో ఏమన్నారు తెలుసా? బాబు దండం పెడతాను, నువ్వే మాట్లాడాయా, మేము వినం, మాకొద్దు, నువ్వే మాట్లాడు, నీకు దండం పెడతాం అని అన్నారు. ఎందుకంటే వీళ్ళకి భయం. మనందరికీ కూడా దేవుడు అంటే భయం. సరే, ఈ భయాన్ని ఎలా పోగొట్టాలా? దేవుడు మానవుడి యొక్క సమస్యని ఎలా పరిష్కరించాలా? దేవుడు ఆలోచించి ఒక అద్భుతమైన నిర్ణయంకి వచ్చాడు. యేసయ్య ఏమన్నాడంటే, అయ్యగారు తండ్రితో పరిశుద్ధాత్ముడితో అన్నాడు, అయ్యగారు ఓ చిన్న మాట, నేను ఓ పని చేస్తా అన్నాడు, నేను భూలోకంలోకి వెళ్తాను. నువ్వు భూలోకంలోకి వెళ్ళటం పెద్ద సమస్య కాదయా, వాళ్ళు పారిపోతానని. అట్లా కాదండి, నేను భూలోకంలో దేవుడిలాగా వెళ్ళను. మరి ఎలా వెళ్తావు? మనిషిలాగా వెళ్తా. నేను మనిషిలాగా వెళ్తాను కదా, అందరు నా దగ్గరికి వచ్చేస్తారు, నన్ను ఇష్టపడతారు, ఎత్తుకుంటారు. కొంతమంది గోప మీద కూడా కొడతారులే, కొంతమంది చంపుతారు, కొంతమంది మోసం చేస్తారు, కొంతమంది ఏడిపిస్తారు, నన్ను అన్ని విధాలుగా హింసిస్తారు. హింసించనే, ఏదో ఒకటి చేయని. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను కదా, వాళ్ళతో ఉన్నాను కదా, నేను మనిషిని, నేను వాళ్ళతో ఉంటాను. రెండోది, నేను దేవుణ్ణి కదా, కాబట్టి మీ చేయి పట్టుకుంటాను. దేవుణ్ణి కాబట్టి మీ చేయి పట్టుకుంటా, మనిషి కాబట్టి వాళ్ళ చేయి పట్టుకుంటా, రెండు చేతులు నేను కలుపుతా. మనిషికి దేవుడికి మధ్యన వారధి, మనిషికి దేవుడికి మధ్యన మధ్యవర్తి నేనుంటా. యేసు ప్రభు వారు ఆ విధంగా ఈ లోకంలోకి వచ్చాడు. యేసు ప్రభు యొక్క పుట్టుకలో రెండు కనబడతాయి, బంగారం కనబడుతుంది, చెక్క కనబడుతుంది. చెక్క అంటే ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు? పశువుల పాకలో. అది ఆయన చెక్క. బాగుంటుంది ఆ పశువుల పాక, కంపు కొడుతుంది, దరిద్రంగా ఉంటుంది, ఎవరికి ఇష్టం ఉండదు, కానీ అక్కడ పుట్టాడు. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో ఏమొచ్చింది? తార, అది బంగారం. ఆయన దేవుడు, అందుకని ఆకాశంలో తార వచ్చింది. ఆయన మనిషి, అందుకే పశువుల పాకలో పుట్టారు. రెండు ఆయనలో ఉన్నాయి. ఆయన చచ్చిపోయేటప్పుడు కూడా అంతే. చచ్చిపోయినప్పుడు నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచావు, ఇది ఆయన మనిషి, అరిచాడు. కానీ ఆ విధంగా అరుస్తున్నప్పుడు తన చుట్టూ ఏముంది? చీకటి. దేవుడు లైట్లు ఆర్పేశాడు, చీకటి. దేవుడు సూర్యుడు కనబడకుండా చేశాడు, చీకటి. ఆయన దేవుడు కాబట్టి చీకటి, ఆయన మనిషి కాబట్టి అరుపు. ఆయన పుట్టుకలో, ఆయన చావులో దైవత్వం మానవత్వం రెండు కూడా ఇమిడి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసయ్య దగ్గరికి వెళ్తే ఆయన మన బాధ అర్థం చేసుకుంటాడు. ఆయన మనిషి కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి మనకు సహాయం చేస్తాడు. అద్భుతం కదా? అది చెక్క, బంగారం. మరి మోషే ధర్మశాస్త్రం ఏం చేసింది? మోషే ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారు తెలుసా? నీతిమంతులుగా మనం ఉండాలని, నీతిని మనకివ్వాలని. కానీ మోషే ధర్మశాస్త్రం నీతి తీసుకొచ్చిందా? లేదు. అది ఎలా ఉంటుందంటే థర్మామీటర్ లాంటిది. అది థర్మామీటర్ లాంటిది. ఒకవేళ థర్మామీటర్ ఉందనుకోండి, జ్వరం ఉందని తెలుస్తుంది, కానీ జ్వరం తీయలేదు. యేసు ప్రభు వారు జ్వరం తీయగలిగే ట్యాబ్లెట్ అయ్యాడు. ఆయన నీతిగా కూర్చున్నాడు. మోషే ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో అది యేసయ్య చేశాడు. ఇది మూడోది. నాలుగోది, అహరోను గారి కర్ర. ఇప్పుడు కర్ర అంటే ప్రాణం లేనిది, జీవం లేనిది. కానీ అహరోను కర్రకు ఒక విచిత్రమైన పని జరిగింది. ఎప్పుడైతే ఆ మందసంలో పెట్టారో దానికి చిగురు వచ్చేసింది, బుడుంగని చిగురు వచ్చింది. అర్థమైందా? ఆ చిగురు అంటే ఏంటంటే చావులోంచి జీవం వచ్చింది. మృత్యులోంచి జీవాన్ని ఇవ్వగలిగేది ఎవరు? యేసయ్య. చివరిగా
ఐదోది మన్నా, అనుదినము అవసరాలు తీర్చేది ఎవరు? యేసయ్య. ఈ ఐదుట్లో కూడా మనకి యేసయ్య కనబడుతున్నాడు, ఈ ఐదుట్లో కూడా. కాబట్టి మందసం ఏంటో మనకు అది ఎవరో? యేసయ్య. వాళ్ళు మందసం ముందుంటే యోర్దాను నది దాటిపోయింది. మన ముందు యేసయ్య ఉంటే మనకున్న ప్రతి అడ్డు ఆయన తొలగిచ్చేస్తాడు. అయితే దానికి మనం కొన్ని పనులు చేయాలి. ఏమన్నాడంటే యేసయ్య, మీకు కథలాగా చెప్తా, తర్వాత వాక్య భాగాన్ని చూద్దాం. ఏమన్నాడంటే ఈ మందసాన్ని 12 మంది పట్టుకోవాలి. 12 మంది. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు కదా, గోత్రానికి ఒకళ్ళు చొప్పున లెక్కేసుకొని 12 మంది. ముందు 6, వెనక 6. ఆ మందసాన్ని పట్టుకొని వెళ్తా ఉన్నప్పుడు ఏమంటాడు తెలుసా? ప్రతి ఒక్కళ్ళు దాన్ని చూడాలి. 2, ప్రతి ఒక్కళ్ళు దాన్ని వెంట వెళ్ళాలి. 3, ప్రతి ఒక్కళ్ళు దానికి అంత దూరంగా ఉండి పవిత్రపరచుకోవాలి. 4, నేను వాళ్ళ ఎదురుగా నీటిని విభజిస్తూ ఉంటే మీరు గమనించాలి. ఈ 4 పనులు ఆయన చెప్పాడు. మన జీవితంలో కూడా దేవుడు అలాగే చేస్తున్నాడు. అయితే మనం 3 పనులు చేయాలి. ఏంటి ఆ 3 పనులు అంటే, దేవుడు చెప్పినట్లుగా చూడాలి. ఎవరి వైపు చూడాలి? ఎందుకు చూడాలి? దేవుడు చెప్పినట్లుగా వెంబడించాలి. దేన్ని వెంబడించాలి? ఎలా వెంబడించాలి? 3వది, దేవుడు చెప్పినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలి? ఈ విషయాల్ని మనం వాక్యంలోంచి ధ్యానం చేద్దాం. మీ దగ్గర ఇప్పుడు బైబిల్స్ ఉంటే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం మనం 7 వచనాలు వరకు ధ్యానం చేస్తాం. అంతే. ఆ వచనాల్లో కొన్ని వచనాలు నేను చదువుతాను. ఇప్పుడు దాకా అసలు మీకు కథలాగా అంతా చెప్పేశాను. ఏం జరిగింది, యోర్దాను నది ఎలా దాటుతారు అంతా. అయితే ఇప్పుడు వివరణాత్మకంగా చదువుతున్నాం అంతే. మీకు కొత్తగా తెలిసేది ఏమి లేదు. కాబట్టి మీరు నేర్చుకోవాల్సిందల్లా ఏంటనంటే, దేవుడు ఏం చేయమని అడుగుతున్నాడు యోర్దాను నది దాటడానికి, అది గమనించండి. మీ జీవితంలో కొన్ని అడ్లు ఉంటాయి కదా, అయ్యేంటో నాకు తెలీదు. జబ్బులు ఉండొచ్చు, అలవాట్లు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, లేకపోతే అప్పులు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు. అది మీ జీవితానికి అడ్డు. ఈ అడ్డు తొలగడానికి నేనేం చేయాలి? ఈ అడ్డుని ఛేదించడానికి నేనేం చేయాలి? దీన్ని దాటిపోవడానికి నేనేం చేయాలి? అది మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షితిము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాళములో తిరుగుచు జనులకు ఇలాగూ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. మీకును దానికిని దాదాపు 2000 కొలమోర్లు ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. ఇవి నేను ఇందాక చెప్పినట్లుగా దీంట్లో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చూడమన్నాడు, 2వది వెంబడించమన్నాడు, 3వది పరిశుద్ధపరచుకోండి అని అన్నాడు, దూరంగా ఉండండి. ఈ 3 పనులకి అర్థం ఏంటో మనం చూద్దాం. అయితే దానికంటే ముందు ఇదంతా యెహోషువకి దేవుడు చెప్పాడు. దాన్ని యెహోషువ నాయకులకి చెప్పాడు, నాయకులు అందరికీ చెప్పాడు. అంటే దేవుడు ఫస్ట్ యెహోషువతో చెప్తేనే ఇది జరిగింది. దేవుడు యెహోషువకి ఎప్పుడు చెప్పాడు, ఎలా చెప్పాడు? దాన్ని గమనించినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షితిము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. దేవుడు యెహోషువతో పొద్దున్నే చెప్పాడు. యెహోషువతో పొద్దున్నే చెప్పాడు. దేవుడు పొద్దున్నే మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు పొద్దున్నే మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. మన జీవితంలో అనుదినము వచ్చే అడ్లే కానీ, లేకపోతే జీవితంలో ఉన్నటువంటి అడ్డే కానీ తొలగాలి అంటే దేవుడి దగ్గర నుంచి మనకి ఆదేశాలు రావాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి? దేవుడు మనతో మాట్లాడతాడు. మీరు కొంతమంది అంటారు, సార్ సమస్యలు ఉండిపోయినాయి సార్, నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి
ప్రార్థన చేయరా, సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయరా అని అడుగుతూ ఉంటారు. తప్పేం లేదు అలా అడగటం. కానీ మీరు ఒక అలవాటు చేసుకోవాలి. ఏంటనంటే, దేవుడు ప్రతిసారి మీరు సేవకుల మీద ఆధారపడాలని ఆశపడ్డు. దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? నేనే మీతో చెప్తా. ఎప్పుడు చెప్తావు ప్రభా? రోజు ఉదయాన్న నాతో గడిపితే నేను నీతో చెప్తా. ఉదయాన్నే దేవునితో గడపటం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే దేవునితో గడపటం అంటే ఏంటి తెలుసా? మనం ఎప్పుడు లేస్తే అప్పుడు మొదట సమయాన్ని దేవుడికి ఇచ్చేయాలి. దేవుడికి ఇచ్చేటువంటి ఇదిగో ప్రభా దేవా అని అంటాం కాదు. ఆయన దగ్గర కూర్చొని కొద్దిసేపు వాక్యం చదువుకోవాలా. చదువుకున్నటువంటి వాక్యానికి జవాబుగా నీకేం ప్రార్థన అనిపిస్తే ఆ ప్రార్థన చేయాలి. కనీసం ఒక అరగంట. రోజుకి 24 గంటలు. గంటకు 1 నిమిషాన్ని తీసుకున్నా 24 నిమిషాలు. అంతకంటే ఎక్కువ ఇవ్వట్ల. నిమిషమే గంటకి. 59 నిమిషాలు నీయే. 1 నిమిషం అంతే గంటకి. అరగంట సేపు అలా దేవునికి ఇస్తే దేవుడు ఆ ఉదయం అంతట్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఎలాంటి షరతులు ఉంటాయి, ఎలాంటి సవాళ్ళు ఉంటాయి, అవన్నీ దేవుడు పొద్దున్నే మనకి పాఠం నేర్పించేస్తాడు. ఆ దినం మన జీవితంలో వచ్చే ప్రతి యోర్దాన్ని దాటేయచ్చు. కొంతమంది ఏమని చెప్తారు తెలుసా? సార్ నేను బైబిల్ చదువుతాను సార్, కానీ రాత్రి పడుకునే ముందు చదువుతాను అని అంటారు. కొంతమంది అంటారు మధ్యాహ్నం ఖాళీగా ఉంటుంది సార్, అప్పుడు చదువుకుంటాను అని అంటారు. చదువుకోండి. రాత్రి పడుకునే ముందు బైబిల్ చదువుతాం తప్పులేదు. మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ చదవటం తప్పులేదు. కానీ నేను దాని గురించి మాట్లాడుతున్నాను. నేను దేని గురించి మాట్లాడుతున్నా తెలుసా? పొద్దున్నే లెగిసినప్పుడు ఫస్ట్ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. ఎందుకు సార్ ఫస్ట్ సమయాన్ని దేవుడికి ఇవ్వాలంటే 2 ఉదాహరణలు చెప్తాను. ఈ రెండిట్లో ఒకటైనా మీకు అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే, మీరు పని చేసేవాళ్ళు అనుకోండి, పనోళ్ళు, కూలి పనులు చేసేవాళ్ళు. కూలి పనోళ్ళ మీద ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏమంటారు మీరు? ముఠా మేస్త్రి అంటారు కదా. అయితే నేను ముఠా మేస్త్రిని అనుకోండి. నా కింద 10 మంది కూలోళ్ళు ఉన్నారనుకోండి. మేము ఒక 10 రోజులు పని చేయడానికి వెళ్తాం. రోజు 10 మంది కూలోళ్ళు ఫస్ట్ ఏం చేయాలి? మేస్త్రి గారి దగ్గరికి వచ్చి, మేస్త్రి గారు ఏం పని చేయమంటారు ఇవాళ అని అడగాలా లేదా? అడగకుండా పని చేయడానికి వెళ్ళారనుకో, ముఠా మేస్త్రికి ఆనందం ఉంటుందా? మనకు కూడా ఒక ముఠా మేస్త్రి ఉన్నాడు. ఆయన ఎవరైనా యేసయ్య. రోజు పొద్దున్నే ముఠా మేస్త్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. అయ్యగారు ఏం చేయమంటారు ఇవాళ అని అడగాలి. ముఠా మేస్త్రిని ఒకసారి అడిగేస్తే ఆయనకి ఫుల్ ఆనందం. ఇలా చెయ్యి, అటెళ్ళు, ఇటు చెప్పు, ఆయన చక్కగా చెప్తాడు. ఒకవేళ ముఠా మేస్త్రికి చెప్పకుండా వెళ్ళి ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, మేస్త్రి గారు ఇబ్బందులు వచ్చినాయి అంటే మంచిదిరా, రానే నన్ను అడిగా వాడికి వెళ్ళటానికే ఎవడెళ్ళమన్నాడు అక్కడికి? నేను వెళ్ళమన్నానా? నన్ను ముందు అడగొచ్చు కదరా ఓ మాట. అడిగితే వెళ్ళొచ్చో లేదో నేను చెప్పుండేవాడినా? ఎవడెళ్ళమన్నాడు? నీ కాలు ఇరికిందా? మంచిదే, ఇరిగింది, బాగా. అది పరిస్థితి. మీలో కొంతమంది కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, మొహం పగలగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, నష్టపడిన వాళ్ళు ఉంటారు. అని అంటే దేవుడిని అడగకుండా వెళ్ళారు, దేవుడితో చెప్పకుండా వెళ్ళారు. ఇది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ చెప్తాను. ఏంటనంటే, కొత్తగా పెళ్ళైంది అనుకోండి. వాళ్ళిద్దరి మధ్యన, భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఏముంటుంది? బాగా ప్రేమ ఉంటుంది. అలాంటి టైంలో వేరే ఊరు వెళ్ళారు అనుకుందాం. కొత్తగా పెళ్ళైంది, నెల అవ్విందంతే, ఏదో అర్జెంటు పని మీద వేరే ఊరు వెళ్ళారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వేరు ఊర్లో ఉన్నారనుకోండి, రోజు పొద్దున్నే మాట్లాడుకుంటారు లేదా? చాట్ చేసుకుంటారు లేదా? అయితే ఈ పెళ్ళి కొడుకు పొద్దున్నే లేచాడు, లేకుండానే వాట్సాప్ చూస్తాడు. అందుట్లో ఏం కనబడాలా? భార్య దగ్గర నుంచి ఏదో మెసేజ్ కనబడాలి. అవతల భార్య కనబడుతుంది ఏది ఉన్నట్లు. అయితే ఒక్క మెసేజ్ కూడా రావట్లేదు. అర్థమైందా? ఆన్లైన్లో ఉంది. ఓ 10 నిమిషాలు అయిపోయింది. వీడికి ఏం వస్తుంది? అనుమానం వస్తుంది, కోపం వస్తుంది. ఇది ఎవరితో చాట్ చేస్తుంది? నాతో ఎందుకు మాట్లాడట్లేదు? నేనంటే ఇష్టం లేదా? పెళ్ళి అయిపోయింది కదా, నేను లోకు అయిపోయానా అని అనుకుంటాడా లేదా? మరి మన ప్రేమికుడు ఎవరు? యేసయ్య. ఆయన పొద్దున్నే లేవగానే నా ప్రియుడు లేచాడు, నా ప్రియురాలు లేచారు అని ఆయన ఎదురు చూస్తాడా లేదా? అయితే బాగా ప్రేమించుకున్న వాళ్ళు పొద్దున్నే లేవగానే గుడ్ మార్నింగ్ బంగారం అని పంపిస్తారు. అది పంపించేస్తే ఇక హాయ్, ఇంకా తర్వాత ఎంత నడిచినా పర్లేదు. అవునా కదా? దేవుడు కూడా కోరుకునేది అదే.
నాకు పొద్దున్నే గుడ్ మార్నింగ్ బంగారం అనేసాయి, నాతో కొద్దిసేపు ఉండు చాలు, నిన్ను బంగారంలా చూసుకుంటా. దేవుడు అంత సమయం మనల్ని అడుగుతున్నాడు, అంతే కదా. దానికి ఇవ్వడానికి ఏంటంట మనకి తీపిడే, దానికి ఇవ్వడానికి ఏంటంట కష్టం. మొన్న కుర్రోడు అర్థమైందా, బాబు రోజు బైబిల్ చదువుకుంటావా అన్న చదువుకుంటానన్నాడు. రైల్వేలో పని చేస్తున్నాడంట కుర్రోడు, శోధనలు ఎక్కువ వస్తున్నాయి అది ఇది అన్నాడు. బైబిల్ చదువుకుంటావంటే చదువుకుంటానన్నా అని అన్నాడు. ఎప్పుడు చదువుకుంటావు తమ్ముడు అన్న, ఖాళీ ఉన్నప్పుడల్లా బైబిల్ చదివేస్తానన్నాడు. అరే ఎలా చెప్పాడంటే, నేను అసలు ఎంత మంచివాడిని తెలుసా, ఖాళీ ఉంటే చాలు నేను బైబిల్ చదివేస్తా అన్నట్లు చెప్పాడు. అవునా తమ్ముడు, చాలా గొప్ప తమ్ముడు. అంటే ఖాళీ ఉన్నప్పుడల్లా చదివేస్తావా తమ్ముడు అంటే, అవునన్నా అస్సలు ఖాళీ దొరికితే చాలు నేను బైబిల్ చదివేస్తాను. తమ్ముడు రోజు అన్నం తింటావా అన్న అంటే, తింటానన్నా 3 సార్లు తింటా అన్నాడు. తమ్ముడు రోజు దొడ్డికి వెళ్తావా అన్న అంటే, ఒకసారి వెళ్తానన్నా అని అన్నాడు. తమ్ముడు ఎప్పుడైనా ఈ డైలాగ్ వేసావా అన్న, ఖాళీ ఉన్నప్పుడు అన్నం తింటానన్నా, ఖాళీగా ఉన్నప్పుడు దొడ్డికి వెళ్తానన్నా ఎవడన్నా అంటాడా? చెప్పు నాకు చెప్పండి, మీకు ఎంతకంటే మీకు అర్థమయ్యే ఉదాహరణ ఎవడు చెప్తాడు? ఇక సార్ ఇవాళ ఖాళీ లేదు కానీ రేపు వెళ్తానులే దొడ్డికి అని అంటాడు ఎవడన్నా? అండ ఎవడంట? నాకు ఇవాళ అస్సలు ఖాళీ లేదు సార్, ఇవాళ అన్నం తిన్నా రేపు తింటా అని అంటాడు ఎవడన్నా? అన్నం తినటానికి సమయాన్ని ఏదో విధంగా చేజిక్కించుకుంటాం, అవునా కదా. దొడ్డికి వెళ్ళటానికి ఏదో విధంగా సమయం చేజిక్కించుకుంటాం, అవునా కదా. ఈ 2 లేకపోతే జీవితం ముందుకు వెళ్తుందా? వెళ్దాం. శరీరం ముందుకు ఎలా వెళ్దాం ఈ 2 లేకపోతే? ప్రాణం ముందుకు వెళ్దాం వాక్యము ప్రార్థన లేకపోతే. మన జీవితం అలా అలవాటైపోవాలి, అది విషయం. యెహోషువ అలాంటోడు, పొద్దున్నే లేచి దేవుడితో ఉండేవాడు. దేవుని భక్తులు చాలామంది అలాంటి వాళ్ళే, పొద్దున్నే లేచి ఆయన ముందు కనబడేవాడు. అంత దాకెందుకు, అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పాలంటే యేసయ్య గురించి. యేసయ్య అంట ఏం చేసేవాడు చెప్తాను చూడు. యేసయ్య రోజంతా శిష్యులతో గడిపేవాడు, వాళ్ళతో వీళ్ళతో గడిపేవాడు, అయిపోయింది కదా. సాయంత్రం 6 అయిన తర్వాత ఏ చెట్టు కిందో లేకపోతే ఏ వసార్లోనో లేకపోతే ఎవరో ఇంటి వరండాలోనో పడుకునేవాడు. అందరూ కింద కదా, మంచాలు అంత సింగినాదం ఏమి ఉండేది కాదు, వరుసగా కింద పడుకుని పోయేవాడు. అర్థమైందా? యేసయ్య అలాగ ఒక రాయి చూసుకొని అమ్మయ్య అని పడుకునేవాడు. ఆయన పడుకోగానే పక్కన పేతురు వచ్చి చేరేవాడు. యేసయ్య ఏంటి బాబు పేతురు, వాడికి ఎందుకు ప్రభు ఇలా అయ్యింది అంటే, వాడికి ఇలా అయ్యింది ఎందుకంటే ఇలా జరిగింది అని యేసయ్య జవాబు చెప్తా ఉంటే, ఈ పక్క నుంచి తోమ వచ్చేవాడు. యేసయ్య నాకు నమ్ముద్ది అవట్లేదు, ఎందుకంటే మనోడు అనుమానిస్తాడు కదా, ఈయనకి ఏదో తగ్గు తీరుస్తూ ఉంటాడు. ఇలాగ తగ్గులు తీర్చి వీళ్ళకి సమాధానాలు చెప్పి అలాగ నిద్రపోయాడు. ఇది యేసయ్య నిద్రపోయి పొద్దున్నే కోడి 3 గంటలకు కూసేది. 3 గంటలకు కూయంగానే టక్కమని లేచిపోయాడు. ఈ శిష్యులు అటు ఇటు పడుకునేవాళ్ళు కదా, బండల్లాగా పడుకునేవాళ్ళు. బహుశా యేసయ్య మీద కాలు కూడా వేసి ఉండేవాడు ఎవడో ఒకడు. అర్థమైందా? నెమ్మదిగా కాలు తీసి పక్క పెట్టి, అర్థమైందా, ఇంత చప్పుడు కూడా రాకూడదు. ఆయన యాళ్ళ మీద నడుచుకుంటూ, ఎందుకంటే చప్పుడు వస్తుంది కదా, నడుచుకుంటూ అలాగ వెళ్ళిపోయి, బైబిల్లో అన్నమాట అడవిలోకి నడుచుకొని వెళ్ళిపోయి, అరణ్యములోకి నడుచుకొని వెళ్ళిపోయి, కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అటు వెనక్కి చూసి దూరంగా ఉన్నారులే అనుకొని అక్కడ ఒక రాయి చూసుకొని దాని పక్కన మోకరించి తల పైకెత్తి, తండ్రి బాగున్నావా? అది యేసయ్య పద్ధతి. సార్ బాగా చెప్పారు సార్, ఇది నిజమా అని మీకు అనుమానం అనుకోండి, ఓ పని చేయండి, మార్కు సువార్త తీయండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. అవదు అందరూ చూడాలని, మీరు తీయకముందే అక్కడ ఏముందో నేను చెప్పగలను, కాకపోతే మీ కంటితో మీరు చూస్తే మీకు అర్థమవుతుందని. చూడండి, పెందల కడనే ఇంకా రాత్రిగా ఉన్నప్పుడే, అర్థమైందా, యేసే లేచి అరణ్యములోకి పోయి ఏకాంతముగా ఆయన గడిపాడు. ఉందా లేదా మాటలు? నేను చెప్పిన దానికి ఏమైనా తేడా ఉందా? అది పరిస్థితి. యేసే అంత టోడే తండ్రితో గడపకుండా రోజంతా ముందుకెళ్ళేది కాదు. మీలో కొంతమంది అంటారు, సార్ పనులు ఎక్కువ సార్. యేసే కూడా పనులు ఎక్కువే, అందుకనే పనులు 6 గంటలకు మొదలవుతాయి అనుకుంటే 3 గంటలుగా లేచిపోయాడు. ఈయన
మీలో కొంతమందికి 6 గంటలకే పని చేయాలి, 5 గంటలకే పని చేయాలి. మీ పిల్లలకు 6:30కి బస్సు వచ్చేస్తుంది, అప్పటికి రెడీ అయిపోవాలి, అప్పటికి టిఫిన్ క్యారియర్ కూడా పెట్టాలి, 5 గంటలకే లేవాలి. 5 గంటలకే పనులు చేయాలనుకుంటే 4:30కి లేవు, అరగంట సేపు దేవునితో గడుపు, 5 గంటల నుంచి పని చేయి. 4:30కి లేవాలనుకో, 4 గంటలు లేవు, అరగంట సేపు దేవుడితో గడుపు, ఆ తర్వాత పని చేయి. ఒకవేళ 4 గంటలు లేవాలంటే 10 గంటలకు పడుకో, 10 నుంచి 4 గంటలు 6 గంటల నిద్ర. ఒకవేళ 4:30కి లేవాలంటే 10:30 పడుకో, ముందు పడుకో, ముందు లేకో. రాత్రి 11 గంటల దాకా సీరియల్ చూడాలా, సినిమాలు చూడాలా, చిత్ర విచిత్రాలు చూడాలా, పొద్దున్న లెగవరు. అంటే టైం ఎక్కడ సార్? టైం లేదుగా. దేవునితో గడపకపోతే దేవుడు నీకు సహాయం ఎలా చేస్తాడు? దేవుడు నీతో గడపకపోతే దేవుడు నీకు శక్తిని ఎలా ఇస్తాడు? ఇవ్వలేడు. యెహోషువ గడిపాడు, అందుకే యోర్దాను దాటగలిగాడు. నీ జీవితంలో ఉన్న యోర్దాను ఎప్పుడు దాటగలుగుతావు అంటే దేవుడితో నువ్వు గడిపితే. దేవునితో గడపకుండా దేవుని శక్తిని పొందడం అనేది అసాధ్యం. మీరేమనుకుంటారు తెలుసా? మీటింగ్లకు వెళ్తే శక్తి వస్తుంది, ప్రార్థనలకు వెళ్తే శక్తి వస్తుంది, పాస్టర్ల దగ్గరికి వెళ్తే శక్తి వస్తుంది, నెత్తి మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేపించుకుంటే శక్తి వస్తుంది, నూనె రాసుకుంటే శక్తి వస్తుంది. అవి చెడ్డవి అని నేను అంటలేదు. శక్తి వచ్చేది దేవుని దగ్గర ఉంటే. హాస్పిటల్లో టానిక్లు ఇస్తారు, శక్తి వస్తుందా? వస్తుంది. ఇంజక్షన్లు ఇస్తారు, శక్తి వస్తుందా? వస్తుంది. ఎవడైనా ఇంజక్షన్ల మీద బతుకుతాడా? మరి దేని మీద బతుకుతాడు? అన్నం. ట్యాబ్లెట్ల మీద బతుకుతాడు ఎవడైనా? అన్నం. ఈ మీటింగ్లకు రావటం, పాస్టర్ల దగ్గర ప్రార్థన చేయించుకోవటం, నూనె రాయించుకోవటం, ఇంజక్షన్లు పొడుచుకోవడంతో సమానం, ట్యాబ్లెట్లు వేసుకోవడంతో సమానం. కానీ రోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తే అది తిండి, అది ఆహారం, అనుదిన ఆహారం. అది మనకి శక్తినిచ్చేది, అసలైన దమ్మిచ్చేది అది. యెహోషువ అలాగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్పిన మాట 3వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచున్నప్పుడు మీరు చూడాలి. దేన్ని చూస్తావు? భయం వేసినప్పుడు ధైర్యం ఇచ్చే దాని మీద చూస్తావు. నీకు ఇటే భయం కలుగుతుంటే అటే చూడవు, భయం వేసింది కాబట్టి. నీకు ఏదైతే ధైర్యం వస్తుందో దాని వైపు చూస్తావు. నీకు ధైర్యం ఇచ్చే దాని మీద నీకు విశ్వాసం ఉండాలి. భయం వేసినప్పుడు అమ్మా అని చేతులు చాపుతావు. ఎందుకని? అమ్మ దీని నుంచి తప్పించగలదాం, అమ్మ దీని నుంచి దాటించగలదాం, నాన్న దీని నుంచి దాటించగలడు. ధైర్యాన్ని ఇచ్చేది నాన్న, ధైర్యాన్ని ఇచ్చేది అమ్మ. అందుకే దేవుడే ఉన్నాడు తెలుసా, నీకు ధైర్యాన్ని ఇచ్చేది నేను. నా వైపు చూడు, నా వైపు. దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చేవాడు. దేవుని వైపు నేను చూస్తే నాకు ధైర్యం వస్తుంది. దేవుడు నాతో ఉన్నాడు, ఆ ధైర్యం మనం తెచ్చుకోవాలి. యోబు గ్రంథం తెలుసు కదా. యోబు గ్రంథానికి 42 అధ్యాయాలు. 42 అధ్యాయాలు 4 మాటల్లో నేర్పిస్తా. 4 మాటలు గుర్తుంటే యోబు గ్రంథం అంతా గుర్తొచ్చేస్తుంది. మొదటి 2 అధ్యాయాలు సమస్తాన్ని కోల్పోయాడు, నిరాశలోకి వెళ్ళిపోయాడు. నిరాశ, ఆ మాట గుర్తుపెట్టుకోండి. నిరాశ, అన్నీ కోల్పోయాడు. 3వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం దాకా 5గురు విసిగిచ్చారు. 4 మిత్రులు, భార్య, 5గురు విసిగిచ్చారు. వాళ్ళు విసిగిచ్చినప్పుడల్లా లేదు, దేవుడు నిజాయితీపరుడు, దేవుడు నీతిమంతుడు. నిజాయితీ, నిరాశ, నిజాయితీ. 37వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం దాకా దేవుడు యోబు దగ్గరికి వచ్చి 64 ప్రశ్నలు అడిగాడు. 64 ప్రశ్నలు. ఒక్క ప్రశ్న కూడా యోబు జవాబు చెప్పలా, ఏది కూడా జవాబు చెప్పలేడు. నిశ్శబ్దంగా ఉండిపోయాడు. 3 మాటలు చెప్పేప్పటికి: నిరాశ, నిజాయితీ, నిశ్శబ్దం. నిశ్శబ్దంగా ఉండిపోయాడు. చివర 42వ అధ్యాయం 2వ వచనం నుంచి అప్పుడు అంటాడు యోబు నోరు తెరిచి, దేవా నాకు ప్రశ్నలకి జవాబు వద్దు, మరి ఏం కావాలి? నువ్వు నాతో ఉంటే చాలు. నాకు పరిష్కారాలు వద్దు, మరేం కావాలి? నువ్వు నాతో ఉంటే చాలు. నువ్వు నాతో ఉంటే నాకు ఇంకా ఏ భయం లేదు. ప్రపంచమంతా కాలిపోయినా నువ్వు నాతో ఉంటే చాలు. నిరీక్షణ 4. మొదటిది నిరాశ, 2వది నిజాయితీ, 3వది నిశ్శబ్దం, 4వది బాస్.
నిరాశలోంచి నిరీక్షణకు ప్రయాణమే యోబు గ్రంథం. మన జీవితం నిరాశలో ఉందేమో, మన జీవితంలో కష్టాలు ఉన్నాయేమో, ఆ కష్టాల్లోంచి నిరీక్షణలోకి నడిపించేదే దేవుడు. ఆ ప్రయాణాన్నే విశ్వాసపు ప్రయాణం అంటారు. విశ్వాసం అక్కడికి తీసుకొస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? భయాన్ని తీసేదు, అది అక్కడే ఉంటుంది. భయం మీద విజయాన్ని ఇస్తుంది. ఇప్పుడు గొలియాతు ఉన్నాడు, ఇశ్రాయేలీలు అంతా ఉన్నారు. ఇశ్రాయేలీలందరికీ గొలియాతును చూస్తే ఏమొచ్చింది? అయితే అక్కడికి దావీదు వచ్చాడు. అంటే గొలియాతు పోయాడా? గొలియాతు అక్కడే ఉన్నాడు. కానీ దావీదు నిలబడి రేయ్ అన్నాడు. దావీదుకి ఏముంది? విశ్వాసం, ధైర్యం. అర్థమైందా? భయం కలిగించే దాన్ని తీసేదు, ధైర్యాన్ని ఇస్తుంది. భయం కలిగించేదాన్ని తీసేది, ధైర్యాన్ని ఇస్తుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఏంటి అని అంటే, ఇప్పుడు పోటీలు ఉన్నాయనుకోండి. పోటీలో మనకంటూ అడ్డు ఒకటి ఉంటుంది. ఎలాగంటే క్రికెట్ ఆడుతూ ఉంటారు కదా, క్రికెట్ ఆడేటప్పుడు వెనకాల 3 కర్రలు ఉంటాయి. అర్థమైందా? ఆ కర్రకి బంతి తగిలితే ఏమవుద్ది? అవుట్ అయిపోయినట్లు. అర్థమైందా? నేనే ఆడటానికి వెళ్ళి ఇలా అన్నాను అనుకో, రాయ్ ఆ 3 కర్రలు తీసారా ఎరగబోత్తా అని అంటే ఏమన్నా ఉందా? ఆ 3 కర్రలు ఉన్నప్పుడు బాత్తేనో ఒక అర్థం ఉంటుంది. అర్థమైందా? దాన్ని తీసేయి నేను బాత్తా అంటే. దేవుడు మన గొప్పతనం చూపించాలి లోకానికంటే కర్రలు తీశాడు, ఎరగబాదేటట్లు చేస్తాడు. దేవుడు గొలియాతుని తీశాడు, గొలియాతుని ఎరగబాదే శక్తిని దావీదుకి ఇస్తాడు. దేవుడు మీ సమస్య ఏదైతే ఉందో, దేవుడు మీకేదైతే సవాలు ఉందో, దేవుడు మీకేదైతే కష్టం ఉందో దాని మీద విజయాన్ని ఇస్తాడు. అది ఆయన చేసేది. అర్థమైందా? కబడ్డీ ఆటలో చెప్పాలంటే, కబడ్డీ ఆటలో అవతల టీంలోకి వెళ్ళి కబడ్డీ 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 అమ్మో నా భయం వేస్తుంది అని వచ్చావనుకో, పాయింట్ వస్తుందా? రాదు. అమ్మో వాళ్ళు పట్టుకుంటారేమో, వాళ్ళందరినీ వెళ్ళిపోమను లోనికి వెళ్ళి వస్తానంటే. ఇప్పుడు మీకు అర్థమైందా? మీలో చాలామంది అమ్మో కష్టాలు ఎక్కువైపోయినాయి సార్, కష్టాలని తీసేయండి అన్నాడు. అందరూ తీసేయమను, కోతకెళ్ళి వస్తానంటే అర్థం లేదు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? రే నువ్వు వెళ్ళు కోతకి, ఎలా నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా, ఎల్లు అన్న తాకు వచ్చాయి అయిపోయిందా వచ్చా. ఇది పరిస్థితి. నీ జీవితంలో కబడ్డీ నేర్పిస్తాను నేను. నీ జీవితంలో వచ్చే అనుదిన శ్రమల్లో, అనుదిన పోటీల్లో, అనుదిన సవాళ్ళలో కబడ్డీ ఆడుతాను. నేను పంపిస్తా కోతకి, నేను పంపిస్తా. దావీదుని పంపించాడు గొలియాతు మీదకి, ఆడు పడిపోయాడు. అవునా కదా? మన జీవితంలో కూడా గొలియాతులు ఉన్నాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్క గొలియాతు. కొంతమందికి ఎంత చిన్న గొలియాతు ఉంటుందంటే, సార్ అన్నీ బాగుంటాయి కానీ నేను సీరియల్ చూడకుండా ఉండలేను సార్ అంటారు. కొంతమంది అన్నీ బాగుంటాయి కానీ బియ్యం తినకుండా ఉండలేను సార్ నేను. ఒక్కొక్కడికో సమస్య. అర్థమైందా? అన్నీ బాగుంటాయి కానీ సినిమాలు చూడకుండా ఉండలేను సార్, అన్నీ బాగుంటాయి కానీ సొల్లు లేకుండా ఉండలేను సార్ నేను. ఒక్కొక్కడికి ఒక్కో సమస్య. దాని మీద విజయాన్ని సాధించాలి మనం. దాంతో మనం కబడ్డీ ఆడాలి. దానికి ఏమన్నాడు తెలుసా యేసయ్య? ఇక్కడ యెహోషువతో నువ్వు చూడాలి. రెండోది, మీరున్న స్థలం నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవని. విశ్వాసంతో చూడాలి, విధేయతతో వెంబడించాలి. విశ్వాసం ఉంటే విధేయత ఉంటుంది. విశ్వాసం ఉంటే విధేయత ఉండటం అంటే ఏంటి తెలుసా? దావీదుతో దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళు, గొలియాతు మీద గెలుస్తావు. సరే ప్రభా వెళ్తాను. ప్రభా అటు చాలా పెద్దోడు ప్రభా, వెళ్ళరా. అమ్మ నా వల్ల కాదు ప్రభా అంటే వీడికి విశ్వాసం అన్నట్లా? విశ్వాసం ఉంటే ఆడ పెద్దోడా, ఆడు లావుకున్నాడా, ఆడికి కట్టార్లు ఉన్నాయా, ఆడికి కత్తులు ఉన్నాయా, ఆడికి గన్ను ఉందా, నీకు అనవసరం. దేవుడు వెళ్ళమన్నా నేను వెళ్తా. విధేయత. విశ్వాసం ఉంటే విధేయత ఉంటుంది. విధేయత లేదంటే విశ్వాసం లేదండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు బాగా కడుపు నొప్పి వస్తుందండి. అవునా? ఇది పొద్దున్న, ఇది మధ్యాహ్నం, ఇది సాయంత్రం. ట్యాబ్లెట్ వేసుకో, 2 రోజులు వేసుకొని 3వ రోజు రా అని అంటే అనుమానంగా, అలాగనే సార్ ఏంటి అదేలండి వేసుకోమన్నారు కదా సరే అని వెళ్ళిపోయాడు. 3వ రోజు వచ్చాడు. సార్
అస్సలు నొప్పి తగ్గట్లేదు సార్. అవునా? ట్యాబ్లెట్లు వేసుకున్నా, ఇచ్చారు. ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే భయం వేసింది సార్. వేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? మీలో చాలామంది ఆ టైప్. అర్థమైందా? అందరూ ఆ టైప్. ట్యాబ్లెట్లు జాగ్రత్త తీసుకెళ్తారు ఇంటికి. పాస్టర్ గారు 31వ తారీఖు వాగ్దానం ఇచ్చారు, అందరు పట్టుకెళ్ళిపోయారు. ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది సార్. బైబిల్లో ఉందా? ఉంది సార్, బైబిల్లో ఉంది. తీసి చూపమంటారా? తారీఖు కూడా వేసాను సార్, వెనకాల తారీఖు కూడా వేసాను, నా పేరు కూడా రాసుకున్నాను. పైగా బైబిల్ ఎక్కడ పెట్టాను తెలుసా? ఈ వచ్చిన అక్కడ చూసి బైబిల్లో అక్కడ పెట్టాను సార్. అది ట్యాబ్లెట్ దిండి కింద ఉంటుంది, వాగ్దానం బైబిల్లో ఉంటుంది, బతుకులో ఉండదు. ట్యాబ్లెట్ లోనకి వెళ్తే పనిచేస్తుంది, వాగ్దానాన్ని జీవితంలో అన్వయించుకుంటే వస్తుంది. లేకపోతే ఏమలా లేదు. వీళ్ళు వెంబడించాలి. మొదటిది చూడాలి, రెండోది వెంబడించాలి. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయను కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్నాడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. పరిశుద్ధపరచుకోవటం అంటే ఏంటి తెలుసా? సిద్ధపడటం. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత మీ ఇంటికి భోజనానికి వచ్చాను అనుకోండి, మీరేమంటారు తెలుసా? సార్ భోజనం పెట్టమంటారా అని అంటారు. అంటే సరే అని ఎలా కూర్చున్నాం అనుకో, మీరు నా ఇంకెలా చూస్తారు? ఎందుకు తెలుసా? వీడు భోజనం తింటానికి కూర్చోముందు ఏం చేయాలి కదా? ఇది చేయగడుక్కోకుండా, అంటే చేయగడుక్కోడే మేడు అంత దరిద్రుడు, ఎవడెవడికో షేక్ హ్యాండ్లు ఇచ్చాడు, ఎక్కడెక్కడో పెట్టుకుని ఉంటాడు, అదేదో అంత అన్నం తింటాడు. చేయగడుకోడా? ఇప్పుడు చేయి కడుక్కోవటం అనేది దేనికి సిద్ధపాటు? అన్నం తింటాను, అవునా కదా? దాన్ని పవిత్రపరచుకోవటం అంటారు. దేవుడు చేసే కార్యాన్ని చూడటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవటం. నువ్వు చేస్తావు నా జీవితం, నేను రెడీ అవుతున్నా. నువ్వు ఇస్తావు, నేను రెడీ అవుతున్నా. సిద్ధపాటు. నువ్వు ఇస్తావు నాకు, అది సిద్ధపాటు. దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు. దానికి కావలసిన దాన్ని నేను చేసుకుంటూ వెళ్తాను, దానికి అనుగుణంగా నేను చేసుకుంటూ వెళ్తాను. దాన్ని పరిశుద్ధపరచడం అంటారు. ఇప్పటికి 3 పనులైన: విశ్వాసంతో చూడాలి, విధేయతతో వెంబడించాలి, మూడోది సిద్ధపడాలి. ఈ 3 జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడో చూద్దాం, చూసి మీకు ఇస్తాడు. 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకి తోడైండినట్లు నీకును తోడైందనని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టాను. దేవుడా ఉన్నాడు తెలుసా? నేను నీకు రుజువు చేస్తా, ప్రపంచానికి రుజువు చేస్తా. ఏమన్నా తెలుసా? ఆ రోజు మోషేకి నేను ఎలా తోడుకున్నానో ఈరోజు నీకు తోడుగా ఉంటాను. మీరు వాక్యాలు వింటూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మీలో కొంతమందిలో ఈ ప్రశ్న ఉంటుంది, వీళ్ళు ఎంతమంది వాక్యాలు చెప్తున్నారు, నిజమేనా? దేవుడు మనకు ప్రార్థన వింటాడా? నిజంగానే దేవుడు మనకు సహాయం చేస్తాడా? గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రశ్నలకు చెవులు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, జీవితం పనిచేస్తుంది. అనుభవించాలి మన జీవితంలో దేవుడు రుజువుపరుచుకునేటువంటి వాడు. నా జీవితంలో ఈ ప్రాంతం వాళ్ళు బాగా అర్థం చేసుకోగలిగి ఓ సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. పోయిన సంవత్సరం మే నెల 5వ తారీఖు 4వ తారీఖు ఈ 2 రోజులు కోదాడులో దేవుని వాక్యం బోధించాం. కోదాడు అంటే నందిగామ దాటిన తర్వాత కృష్ణా జిల్లా తెలంగాణ బోర్డర్లో ఉంటుంది. 2 రోజులు. 5వ తారీఖు వాక్యం బోధించేసిన తర్వాత రాత్రి అన్నం తింటున్నాను. అయితే ఒక కుర్రోడు అనమాట మీటింగ్ అరేంజ్ చేసినాను. అన్నాడు, అన్న భోజనం అయిపోగానే కారు రెడీ, మీరు వెళ్ళిపోవచ్చు. నేను కోదాడు నుంచి తణుకు రావాలి. ఆదివారం తణుకులో 2 చోట్ల మాట్లాడాలి, ఇదే ఊర్లో తణుకులో మాట్లాడాలి. ఇది పరిస్థితి. ఇక్కడ ఒక చిన్న గ్రామం, అక్కడ పగల మాట్లాడాలి, సాయంత్రం ఒక చిన్న మీటింగ్. ఆ ప్లేసుల పేరు కూడా మర్చిపోయాను నేను మొత్తాన్ని. అది పరిస్థితి. అయితే అని అన్నాడు, భోజనం చేస్తామన్నా. భోజనం చేతులు కడుక్కునే లోపల అన్న ఓ చిన్న సమస్య వచ్చి పడిందన్న. ఏంటనంటే కార్ డ్రైవర్ రానంటున్నాడు అన్నాడు. మరి ఎట్లాగా బాబు, పొద్దున్నే మీటింగ్కి వెళ్ళాలయా, రాత్రి 11:30 అయింది, పొద్దున్నే మీటింగ్కి వెళ్ళాలి అన్నాడు. అన్న కంగారు పడద్దన్నా,
డ్రైవర్ రాడంట, కారు మాత్రం ఇస్తాడంట. ఓ ఇదెక్కడ తలనొప్పయా అంటే కారు ఇస్తాడంటన్నా, నేను డ్రైవింగ్ చేసుకొచ్చేస్తాను అన్నాడు. పర్లేదన్నా అన్నాడు. సరే, మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులోకి ఎక్కువ కూర్చున్నాం. నా పక్కన అతను కూర్చున్నాడు. నేను కబుర్లు ఆడుతూ ఉంటానులే, డ్రైవ్ చేద్దులే నువ్వు అన్నాడు. సరే అన్నాడు, కూర్చున్నాడు. కారు స్టార్ట్ అవుతుంది లేదు, అందరు గట్టిగా ఓ అని అరిశారు. ఏమైందా గ్లాస్ కిందకి దింపి చూసా. అన్న వెనక నుంచి కారుతుంది అన్న అన్నాడు. ఏదో కారుతుందంటే అన్నాడు. అన్న ఏసీ ఇప్పుడే ఆన్ చేశాం కదా, నీళ్ళు కారుతలే, ఎండ బాగా ఎక్కువ ఉంది కదా అని అన్నాడు. సరే అన్న, గ్లాస్ పైకి ఎత్తేసి వెళ్ళిపోతున్నాం. కోదాడ నుంచి ఏలూరు ముందు ఒక టోల్ గేట్ ఉంటుంది, అక్కడ దాకా వచ్చేసాం. దగ్గర 120 కిలోమీటర్లు ప్రయాణం చేసాం. ఆడికి వచ్చాం. వచ్చిన తర్వాత నాకు బాగా వాసన వస్తుంది, కిరసనాయిల్ వాసన. టోల్ గేట్ దగ్గర స్లో అవుతుంటే ఇలా వెనక్కి చూస్తే సన్నటి దోవ అలా పడుతుంది నీళ్ళలాగా. తమ్ముడు ఏదో కారుతున్నట్టుందా, పక్క తీసుకెళ్ళి అని అన్న. అంటే టోల్ గేట్ దాటించి పక్క తీసుకెళ్ళి ఆపాడు. ఆపితే మేము కారు దిగాం, బడబడా పెట్రోల్ కాలిపోతుంది. వెనక మూత సరిగ్గా పెట్టలేదేమో అని చూసాం, మూత బాగానే ఉంది. మరి ఏంటి అని అంటే ముందు బాయినట్టు అంటారే, అది తీసి చూస్తే ఇంజన్లోకి ఒక పైప్ వెళ్తుంది, దాన్ని స్క్రూ ఇప్పేసి ఎవరో బయటికి లాగేసి ఉంచారు. కొంచెం లోనకి వెళ్తుంది, కొంచెం బయటికి వెళ్తుంది. ఈ 120 కిలోమీటర్లు అదే విధంగా వస్తుంది. అసలు అంతసేపు పెట్రోలు నడిచిందంటే గొప్ప విషయం. రెండోది, ఈ 120 కిలోమీటర్లు ఎవడైనా సిగరెట్ వేసేసినా, ఎలుగుతున్న అగ్గిపళ్ళు వేసినా గాల్లోకి ఎలిగి ఉండేది మా కారు. అది పరిస్థితి, చచ్చిపోయి ఉండేవాళ్ళు. ఇది పరిస్థితి. అయితే తమ్ముడు ఎవడో ఇప్పితే కానీ జరగదయ్యా ఇది, డ్రైవర్ ఆగిపోయాడు అంటున్నావు, ఇది అంటున్నావు, ఏదో నాకు అనుమానంగా ఉంది అని అంటే వెంటనే ఫోన్ చేశాడు. ఆ కుర్రోడు లంబాడీ కుర్రోడు, తెలుగులో మాట్లాడట్లేదు, లంబాడీ భాషలో మాట్లాడుతున్నాడు. ఫోన్ చేశాడు, ఎవడరా డ్రైవరు, ఎందుకురా రానన్నాడు అని అంటే అప్పటికే విషయం తేలిపోయింది. నన్ను లేపేయడానికి ప్లాన్ అది. కానీ 120 కిలోమీటర్లు ఏమన్నా అయిందా? ఏమవ్వాలి? మీ మధ్యన జరిగిన విషయమే, తారీఖుతో సహా చెప్తున్నా. నేను అబద్ధం ఆడాల్సిన పని లేదు, లైవ్ వెళ్తూ ఉండుంటాను. ఇది పరిస్థితి. దేవుడు మన పక్షాన్ని ఉంటే ప్రపంచం అంతా మన చుట్టూ ఉన్నా భయపడాల్సింది లేదు. కాబట్టి నీ జీవితానికి ఉన్నటువంటి ఒక చిన్న అడ్డు, ఒక యోర్దాన్ దాటడానికి నువ్వెందుకు వెనకం చేస్తున్నావు? వాక్యం లేదా, విశ్వాసం లేదా, విధేయత లేదా, సిద్ధపాటు లేదా, ఏమి లేదు నీ జీవితంలో. ఒకవేళ ఇవి లేకపోతే, ఇవి జీవితంలోకి వస్తే ప్రపంచంలో ఏదైనా దాటేయగలవా లేదా? దాటేయగలవు. నీకు ఆ విశ్వాసం ఉంటే, దేవుడు అంత సమర్థుడు అని అనుకుంటే, ఓ 2 నిమిషాలు ఇప్పుడు ప్రార్థన చేద్దామా? తలంచండి, కళ్ళు మూసుకోండి. మీ గురించి మీరు ప్రార్థన చేయండి. మీ గురించి ఏం ప్రార్థన చేస్తారు? మీ జీవితానికి అడ్డుగా ఉన్నదేదో మీరు దేవుడితో చెప్పండి. ప్రభా, నా జీవితానికి ఇది అడ్డు, నా ఆత్మీయతకు ఇది అడ్డు, నా విశ్వాసపు జీవితానికి ఇది అడ్డు, నేను నీకు దగ్గర అవ్వడానికి ఇది అడ్డు. యోర్దాను నది అయిపోయింది నా జీవితానికి. దీన్ని దాటడానికి నాకు విశ్వాసం కావాలి, దీన్ని దాటడానికి నాకు విధేయత కావాలి, దీన్ని దాటడానికి నాకు వెసులుబాటు కావాలి, దీన్ని దాటడానికి నేను అనుదినము వాక్యం ధ్యానం చేస్తా. వాక్యము ఖడ్గము లాంటిది, దేన్నైనా చీల్చుకొని వెళ్ళిపోతుంది. ఆ వాక్యము నీ జీవితంలో ఉంటే, ఆ విశ్వాసము నువ్వు చూపించగలిగితే, ఆ విధేయతను నువ్వు కనపరచగలిగినట్లయితే, ఆ సిద్ధపాటుని నువ్వు కలిగి ఉన్నట్లయితే, నువ్వు దాటలేంది లేదు, నువ్వు చేరుకోలేంది లేదు. ఈ మధ్యాహ్నం దేవుని సన్నిధిలో మీరే ప్రార్థన చేయండి. ప్రభా, నా జీవితానికి యోర్దాన్ అయిపోయి కూర్చుంది, ఇది నా జీవితానికి ఇది అడ్డైపోయింది, దీన్ని దాటడానికి నాకు శక్తినివ్వు ప్రభా, దీన్ని దాటడానికి నాకు శక్తి ఇవ్వు. నా జీవితంలో నేను నీకు దగ్గర అవ్వాలి ప్రభా, నా పవిత్రతలో నేను ముందుకు రావాలి ప్రభా, ఈ అడ్డుని తొలగించి ప్రభా. మనస్ఫూర్తిగా అడగండి, దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు, మీకు సహాయం చేస్తాడు.